మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లాచెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శిశుపాతరుయిన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలి ఉన్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై వల్కే వానరుని బట్టి దండింపుడని 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి 80,000 కింకర వీరులు ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులుగా కుజు గర్జన చేసెను. జమ్ము మాలిని తగిన బలముగని ఆ వానరుని దండింపమనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులుగా కూర్చో ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగని ఆ వానరుని దండింపమనెను. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రిసుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూసినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగని ఆ వానరుని దండింపమనెను. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పర్యవేక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపమనెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక్కడ 48వ సర్గ వచ్చిందమ్మా. ఇది శనేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన సర్గ. చాలా ఇష్టం అంట. ఇక్కడి నుంచి హనుమంతుడు రావణాసురుడిని కలిసేదాకా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సర్గ కనుక విని స్వామికి ఎవరైతే అక్షంతలు సమర్పిస్తారో వాళ్ళ దగ్గర నుంచి శనేశ్వరుడు జరిగిపోతాడట. పక్కకి వెళ్ళిపోయి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి తోడ్పడతాడు. కాబట్టి కంపల్సరీగా ఈ సర్గ చక్కగా విని
ఆనందించండి. ఇప్పటిదాకా 80,000 మంది వెళ్ళిపోయారు. తర్వాత మంత్రి కుమారుడు వెళ్ళిపోయారు. జంబుమాలి సర్వ సైన్యాధ్యక్షుడు జంబుమాలి. ఎందుకంటే రావణాసుడి దగ్గర ఉద్యోగం చేయాలంటే అల్లటపాలెం తీసుకోడు, మంచి మంచి బలశాలి జంబుమాలి. అతను కూడా పంపించేశాడు. చివరికి ఇంక వేరే విధి లేక రావణాసురుడు చిన్న కుమారుడు అక్షకుమారుడు ఆయన వంతు వస్తుంది. అక్షకుమారుడు 4.5 అడుగులే ఉంటాడు, పొట్టిగా అందంగా తెల్లగా ఉంటాడు అక్షకుమారుడు. అప్పుడు చెప్తాడు, ఆయన ఆ వానరుడు సామాన్యుడు కన్నామేమో, అతడు సామాన్యులు వానరుడుగా కనిపించట్లేదు నాకు, నువ్వు సావధానంగా సాగించాలి, యుద్ధం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు నాన్నగారు, గతంలో మీకు ఎన్ని లోకాల్లో సహాయపడ్డాను, నిజం వాస్తవంగా అతను చాలా బలశాలి, కానీ ఎంతమంది నుంచి వధించాడో అంతకి భిన్నంగా చంపేస్తాడు అక్షకుమారుడిని. భయంకరంగా, అతి భయంకరంగా చంపేస్తాడు. ఇది అక్షకుమారుడు చనిపోయిన తర్వాత రావణాసుడి కంట్లోంచి రెండవసారి ఒక నీటి బిందు నేల రాలుతుంటే తర్వాత ఇంక యుద్ధకాండలోనే చూస్తాం మనం. ఇది అక్షకుమారుడి దగ్గర నుంచి ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ బేస్ ఫస్ట్ పైన చాలు. అక్షకుమారుడు నవయవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని వలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి అగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చల్లరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూసెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు చల్లరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుటమేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును మాటి విరిచివేసెను అక్షుని తుంచి విసరివేసెను అక్షుని మొండము అతి ఘోరముగా నేలపై పడెను రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము పోని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సమాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము వెంచి సమరము సేయగా ఈ వానరుడు సమా
సామాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు వయోజన చేసే బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణములు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాశ్రముచే బంధించబడి పవన కుమారుడు నేలపై పడెను వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుబడి ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తనకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోగా ఈ వానరుడు సమాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రవేత్తు భయోజన చేసే బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడి మరణాంతరము ఇంకా వేరే గచ్చత్రం లేక ఇంద్రజిత్తుని పిలిపించాడు. లేకపోతే ఆ నిద్రభయాన్ని లేపాలి, చాలా యాతన అవుతుంది, ఇంకా చాలా టైం పడుతుంది. అందుకని ఇంద్రజిత్తుని పిలిపించాడు. ఇంద్రజిత్తు కూడా చెప్తాడు, నాయన నైకనంత సామాన్యుడు కాదు, ఈయన మానవుడు, చాలా సావధానంగా సాగించాలి యుద్ధం అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తే, నాన్నగారు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఉంది కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగం బ్రహ్మాస్త్రం వాడుకుంటాడని చెప్పేసి చెప్తాడు. చూస్తాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయకుండా పడేద్దామని రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అన్ని అస్త్రాలని వాడతాడు, అన్ని అస్త్రాలకే సమాధానం చెప్తాడు స్వామి. ఇంకా గత్యంతరం లేక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం వచ్చేసి హనుమంతుని చుట్టేస్తుంది. బ్రహ్మాస్త్రం అయిపోయిన తర్వాత ఇంద్రజిత్తు అప్పటిదాకా యుద్ధభూమిలో యుద్ధం చేశాడు కాబట్టి ఒక్క 2 నిమిషాలు యుద్ధభూమి నుంచి పక్కకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ హనుమంతుడు పడిపోయి ఉంటాడు. అక్కడ రాక్షసులందరూ వచ్చేసి అతని తాళతో చుట్టేస్తుంటాడు హనుమంతుడిని. ఒక్కసారి మళ్ళీ వెనక్కి చూస్తాడు ఇంద్రజిత్తు. ఏం చేస్తున్నారు మీరంటే, వీడు మళ్ళీ లేస్తే యాతన అవుతుంది స్వామి, వీడు చాలా ఇబ్బంది, మళ్ళీ అందుకని చుట్టేస్తున్నాం అంటే ఏం అవసరం లేదు వదిలేడు. ఎందుకంటే ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత దాని మీద ఒక నూలు పోగు చుట్టినా కానీ బ్రహ్మాస్త్రం వదిలేసి వెళ్ళిపోతుంది. బ్రహ్మాస్త్రమే సుప్రీం, దాని మించిన అస్త్రం లేదు. ఇంకా దాని మీద తాళ్ళు చుడితే ఇంకా బ్రహ్మాస్త్రం వాళ్ళకి తెలియదు ఆ విషయం, రాక్షసుడికి తెలియదు, వీడికి తెలుసు, ఇంద్రజిత్తుకు తెలుసు. అందుకనే త్వరగా వచ్చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. అవసరం లేదా కానీ ఇంక వీళ్ళందరూ తీసుకెళ్ళి చుట్టేసి ట్రాక్టర్కి పెట్టి డబ్బులు పెట్టేసి తను చుట్టేసి లంకను పాడు చేసిన దౌర్భాగ్యుడు అని చెప్పేసి ఈడ్చుకొని తీసుకెళ్ళి మొత్తం అంతా తిప్పి తీసుకెళ్ళి రావణాసురం ముందు నిలబెడతారు.
రావణాసుడు చూస్తుంటాడు హనుమంతుడిని. ఒక్కసారి రావణాసుడు ఎవరికన్నా చూశాడంటే వాళ్ళు ఇలా తలకాయ ఉంచుకోవాలి కానీ ఎత్తే ప్రశ్న లేదు. రావణాసుడు చూస్తుంటే ఆయన కంటే ఎక్కువ చూస్తుంటాడు స్వామి. రావణాసుడికి అర్థం కాదు, ఏంటంటే నేను ఎవరైనా చూసినట్టు వాడు తలకాయ ఉంచుకోవాలి కానీ వీడేంటి నాకంటే ఎక్కువ చూస్తున్నాడని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. చూస్తుంటాడు, చూసి రావణాసురుని కూడా కీర్తిస్తుంటాట. ఎందుకంటే ఏమి పరాక్రమం వీడి, ఏమి తేజస్సు, ఏమి వైభవం, ఇంద్రుడు చంద్రుడు అగ్నిదేవుడు అందరూ మోకరిల్లారు. ఒక్క ఆ చెడు లక్షణం కనుక, ఆ దుర్లక్షణం ఒక్కటి కనుక లేకుండా ఉండుంటే రాముడికి ఏమాత్రం తీసిపోయాడు కాదేమండి. ఆయన మాట్లాడేదంటే ఎంత దత్తం ఉంది, ఎంత డాంబికత ఉంది, ఆ వాయిస్ అంటే అది, ఆ భాష చూడు, ఆ ఆవేశాన్ని వ్యక్తపరిచే పద్ధతి చూడు, ఆలో అంటారు వీడు అని చెప్పేసి శత్రువులో ఉన్న గొప్పతనాన్ని కూడా ఒప్పుకోవడం అనేది ఇంటెలెక్చువల్ హానెస్టీ అంటారు. అది అందరికీ రాదు, ఆయన గొప్పవాళ్ళకే వస్తుంది అట్లా అని. ఇట్లా చూస్తుంటే ఇక రావణాసుడు, అరే ప్రహస్త, మంత్రి ప్రహస్త, ఎవరు ఇల్లు వాడిని ఎవరు పంపించారు కనుక్కో. ఎందుకంటే ఆయనకు మాట్లాడటానికి అహంభావం వచ్చింది డైరెక్ట్గా. ప్రహస్తుడు ఇక్కడ వస్తాడు, రావణాసుడు ఎదురుకుండా ఉంటాడు. కనుక ఎవరు పంపించారు కనుక్కో అంటే ఇక్కడికి వస్తాడు ప్రహస్తుడు. రావణాసుడికి బ్రహ్మవరాలు ఉంటాయి. మానవుల్ని వానరుల్ని వదిలిపెట్టి అందరి దగ్గర చావు లేకుండా కోరుకున్నాడు రావణాసుడు. ఇప్పుడే చెప్తాడు హనుమంతుడు, మమ్మల్ని అండర్ ఎస్టిమేషన్ వేసావు నువ్వు, నీ 10 పేరు బుర్రలు పేరు చేస్తావు, 2 నిమిషాలు చెప్పేస్తాడు. అప్పుడు ప్రహస్తుడు వచ్చే ఎవరైనా పంపించారు, నేను అగ్నిదేవుడా ఇంద్రుడా ఇట్లా అడుగుతుంటాడు కానీ రాముడు అనుకోడు. ఇట్లా చివరికి ఆయన మొదలు పెడితే దశరథుడంటే ఇది ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. ఆయన కొడుకు శ్రీరామచంద్రుడు ఆయన భార్యనే సీతామాతనే తీసుకొచ్చి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఏమీ నష్టం లేదు, ఇప్పటికైనా తీసుకెళ్ళి అమ్మవారిని రామచంద్రమూర్తికి అప్పచెప్పు, శరణాగతి పొందు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా శరణాగతి పొందు అనగానే కోపం వచ్చేస్తుంటుంది రావణాసుడికి. చాలా కోపం వచ్చేసి ఆ మధ్యలో కోపడంగానే మళ్ళీ మాట్లాడితే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, మేము కిష్కిందలో కలుసుకున్నాము, మేమందరం వానరులంతా వచ్చి మా రాజు వాలి రాముడు యొక్క బాణానికి వధించబడ్డట్లు మాట్లాడుతూ ఉంటాడు. వాలి చనిపోయాడు, ఇప్పుడు సుగ్రీవుడు మహారాజు అని చెప్పంగానే అప్పటిదాకా వింటుంటాడు రావణాసురుడు. ఎప్పుడైతే వాలి చనిపోయాడు అనగానే రావణాసురుడు గుండె బద్దలైపోతుందట. ఎవ్వరికీ భయపడ్డ కానీ రావణాసురుడు వాలి అంటే మహాదుర్భరమైన భయం, అంతా ఇంత కాదు, 7 సముద్రాలు తరిమి కొట్టాడు వాలి రావణాసురుడిని. వాలి మన వాలి కొడుకు అంగదుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, నాన్నగారు ఆ 10 తలకాయల బొమ్మ ఏది నాన్నగారు నేను ఆడుకోవాలంటే రావణాసురుడిని తీసుకొచ్చి ఉయ్యాలకు చుట్టేసాడు ఆడుకోరాను అని. ఆ తిరణాలకు బొమ్మలు కనిపెట్టినట్టు బొమ్మ కొనబెడుతున్నాడంటే ఎప్పుడైతే వాలిని రామబాణం కూర్చేసింది అన్నాడో గుండె బయలు. అప్పుడు గుర్తొచ్చిన ఇంక బ్రహ్మవరాలు. అరే బ్రహ్మవరాల్లో వానరులు లేరు అంటే ఇప్పుడు వాలిపోయాడు అనుకుంటున్నామేమో. మా రాజు సుగ్రీవుడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు రాత్రిపూట వెళ్ళి టిఫిన్ అల్పాహారం తీసుకొని రెడీగా ఉండు, మేము వచ్చేసి నీ సంగతి తీరుస్తామని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఆయనకి కోపం ఆవేశం వస్తూ ఉంటుంది. చక్కగా ఇప్పుడు విభీషణుడు ఎంటర్ అవుతాడు. అన్నయ్య లేచేసి అరే తలకాయ తీసాను రా అంటాడు. అన్నయ్య నువ్వు చంపేది రాముని కాదు, ఒక దూత, నీవు దూతను చంపిన అపకీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు, దూతను చంపింది ఎవరు అంటే రావణాసురుడు. నీ చరిత్ర అపచరిత్ర అయిపోతుంది, చిరస్థాయికి అట్లనే నిలిచిపోతుంది. దూత కనుక చెడు పనులు చేస్తే, వచ్చిన పని మానేసి చెడు పనులు చేస్తే ఒక అవయవకాండం చేయొచ్చని, ఒక కాల్ తీసేయచ్చు, ఒక చేయి తీసేయచ్చు, కానీ క్యాపిటల్ పనిష్మెంట్ లా ఒప్పుకోదు అనగానే ధర్మశాస్త్రంలో పాటించదు. కానీ ధర్మశాస్త్రం శుద్ధంగా తెలుసు రావణాసుడికి. చూస్తాడు హనుమంతుడు చూస్తుంటే ఈయన తోకని అలాంటి చక్రం తిప్పుతుంటాడట, రకరకాల విన్యాసాలు తిప్పుతుంటాడు, విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పుతుంటాడట. చివరికి లేచి అరే తోకను తిప్పి పెట్టండి రా అంటే
వాళ్ళందరూ హా 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 అంటే వాళ్ళందరికంటే ఎక్కువగా ఆనందపడుతుంటే ఈయన ఏదో చేయాల్సి ఉంది. ఆయన చేసేసి మనందరం కూడా ప్రసాద వితరణ అయిన తర్వాత మనందరం కూడా వెళ్ళిపోదాం. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను సంపుట ధర్మముగానిది లోకముచే గ్రహించబడునది, శూరుడైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా, దూత ఎడల విధించబడినవి వరరాకయున్న దండనలున్నవి, తల గొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. కపుల గువాలము ప్రియభూషణము కామున కాల్చుడు వినివాలము, వాడవాడల ఊరేగించుడు పరాభవించి వదలివేయుడు, కాలిన తోకతో వీడేడుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనచుకొని. జీర్ణమరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జోటిరి, నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి, కటి కొంజరుని ఈడ్చుకుపోయిరి నడువీధులలో ఊరేగించిరి, మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో తిప్పుచుండురని, రాక్షస వనితలు వేడుక మేరగా పరుగున పోయి సీతకు తెల్పగా, అంతటా ఆపగా తన మూలమున వాయుసుతునకు వాటిల్లినని సీతామాత కడుకింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వేగసాగనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను, అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టుడగించెను, గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా
గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను, లంకాపురమును పర్యవేక్షించను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అక్కడ తోకకి నిప్పంటించారు. నిప్పంటించగానే తోక మండుతుంది. ఆ విషయం రాక్షసంతుల ద్వారా అమ్మవారికి తెలిసింది. అప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించిన తల్లి అనుకుంటాడు స్వామి, ఏంటి తోక ఎంత బ్రహ్మాండంగా మండుతుంటే నాకు మంట పుట్టాలి కదా, ఏంటి చల్లగా ఉందేంటి, వెన్నపూస రాసినట్టు ఉందేంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అమ్మ నా గురించి ప్రార్థించుంటుంది, అందుకనే నాకు చల్లగా ఉందని చెప్పేసి ఆలోచిస్తుంటట. అట్లా చివరికి ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ప్రసాద వితరణ కరెక్ట్గా మనం ఒక 20 నిమిషాల్లో అందరికీ మన మురళి గారి దంపతులందరికీ ప్రసాద వితరణ చేస్తారు. ఎవరికండి ప్రసాద వితరణ చేస్తారు? ఎవరైతే సుందరకాండ మహాయజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం, ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం పట్టుకొని పోతాం. భగత్ సింగ్ గారంతా పోం కదా. హనుమంతుడు కూడా అనుకుంటుంటాడు, యజ్ఞ పరసామర్థ్య సమయ ప్రసాద వితరణ జరగాలి కనుక నేను అందరినీ లెక్కేసుకున్నాను. ఈ యజ్ఞ కార్యంలో నాకు గుడ్డలు చుట్టింది ఎవరో, నూనె పోసింది ఎవరు, అంటించింది ఎవరు, ఊదింది ఎవరు, నన్ను ఎక్కించింది ఎవరు, ముందు ఎగిరింది ఎవరు, డప్పులు కొట్టింది ఎవరు, అందరిని లెక్కేసుకున్నాను. అందరికీ నేను ప్రసాదం ఇవ్వాలి. అగ్ని కార్యంలో అగ్నే ప్రసాదం, వేరే ప్రసాదం ఏందో అరటిపళ్ళు కొబ్బరి పళ్ళు లేవు అక్కడ. అగ్ని కార్యం అది, అగ్నే ప్రసాదం, వేరే ప్రసాదం లేదు. బ్రహ్మాండంగా మండుతుంది తోక. వాళ్ళింటి మీదకి వెళ్ళారు, వాళ్ళింటి మీద ప్రసాదం. వీళ్ళింటి మీదకి వచ్చాడు, వీళ్ళింటి మీద ప్రసాదం. వీళ్ళింటి మీదకి వచ్చి చెక్క 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 అందరి వెళ్ళి చిక్కగా 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 ఎంత త్వరగా ప్రసాదం వితరణ చేసేసి ఈయన అగ్ని యజ్ఞంలో పాల్గొనలేదు, ఈయనకి ప్రసాదం లేదు. ఎవరు? విభీషణుడు. విభీషణుడు ఇల్లు ఒక్కటే వదిలిపెట్టేసి మొత్తం అంతా అంటించేశాడు. మొత్తం మంటలు మండిపోతుంది. ఈ సమయంలో గుర్తొచ్చింది సీతామాత, అరే రే నేను మొత్తం తనలు పెట్టేశానే, ఇక్కడే కదా తల్లి ఉండేది. ఇప్పుడు అగ్ని నా విషయంలోనే అగ్నిదేవుని ప్రార్థించింది, అగ్నిని కూడా సంతృప్తి పరచగలిగారు కాబట్టి తల్లి ఏ ఇబ్బంది లేదు, మళ్ళీ వెళ్ళేసి అమ్మని చూస్తానని చెప్పేసి చక్కగా అగ్ని కార్యం అందరికి ప్రసాద వితరణ చేసేసారు. 10-15 నిమిషాల్లో మనం మంగళహారతి చేసి మనం కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం. ఏ మంటలన వాళ్ళముగాచిరో ఆ మంటలనే లంకగాల్దునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదల వనాల భవనాల వెలిగించెను జ్వల తోరణాల చూసి రమ్మనిన కాచి వచ్చిన కన విఖ్యాతి గణించ మారుతి ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబోరగు పుష్పఛాయల ఒకచో మోదుగు ఇరుల తేజముల ఒక ఎడగరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలను మంటల చూసి రమ్మనిన కాచి వచ్చిన కణ విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని
చెరి పారచూసి వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము మారుతి వగచట చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచట చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచట చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని అగ్ని దహించనేతునా అయ్యో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములో తోచ ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణి గృహము నిలచియుండునని అంబర వీధిని సిద్ధచారణలు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమంటివని పదముల వ్రాలెను పోయినొత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిధాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ నీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణ
నాకు తొలగింపుము అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుతుంటేనే మరలిపోవగా భీతి నందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదములే సెలవు గై కొన్ని రివున మరలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హరిష్టమను గిరిపై నిలచి భారతీయ గసను కాయము మించి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమును తుంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరెలను అతి వేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా. గరుడును ఓలే శరవేగముగని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనా కొనిగని ప్రేమ మీరగా క్షేమముగనుగుని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహముగా ముందుగా కొని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగమే పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనముమిది. చూచితి సీతను అని శుభవార్తను ముందుగా వలికెను. కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహముగా కిష్కింధకు సాగిరి. జాంబవదంగగా హనుమదాదులు వస్త్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే. శ్రీరాముని చూడమని గని అంజలి ఘటించి చంతన నిలచే. శ్రీ హనుమాన్ గురుదేవుల నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మళ్ళీ స్వామి ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మ, మీరు క్షేమంగా ఉన్నారు కదా, అక్షింతలు ఎవరికి ఇవ్వలేదో వచ్చి మీరు క్షేమంగా ఉన్నారు కదా తల్లి, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మేమందరం వస్తాము, యుద్ధం చేసి మనం తీసుకెళ్తాం కానీ మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి వాయు వేగంతో బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు మైనాకుడు కూడా చెప్తాడు, మైనాక అమ్మని చూశానయ్యా, తల్లి దర్శనం నాకు దొరికింది, నేను చాలా ఆనందంలో ఉన్నాను, మళ్ళీ సమయం ఉన్నప్పుడు వచ్చి నేను నీతో మాట్లాడతానని చెప్పేసి బ్రహ్మాండంగా వాయు వేగంతో వెళ్తూ ఉంటారు స్వామి. మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఎక్కడ మహేంద్రగిరి దగ్గరే, అక్కడి నుంచే కదా టేక్ ఆఫ్. అక్కడ అందరూ నేను ప్రాయోపవేశం చేస్తా, నేను అగ్నిలో దూరి చనిపోతా, ఎందుకంటే నేను యువరాజుని, నా మొహం తీసుకెళ్ళి మళ్ళీ రాముడికి చూపించుకుంది. ఎందుకంటే
హనుమంతుడు మళ్ళీ తిరిగి వస్తాన సమయం దగ్గర పడిపోయింది, కొద్ది సమయం మాత్రమే ఉంది. 35 గంటల్లో మొత్తం సముద్రం దాటాడు, అమ్మవారిని చూశాడు, మళ్ళీ వెనక్కి వచ్చిన సమయం 35 గంటలు మొత్తం. అయితే ఆ సమయం దగ్గర పడిపోతుంది, నేను మళ్ళీ వస్తాను సమయం. అందుకని అందరు శోకతత్వ హృదయంతో ఉన్నారు. అట్లా తలకాయలు దించుకొని ఉండగానే అక్కడ ఎవరో వెనకాల కూర్చుండి అడుగు వస్తున్నాడు హనుమానంగానే అందరి తలకాయలు తిరుగుతుండగా బ్రహ్మాండంగా వాయు వేగంతో బొమ్మని వచ్చి తీయేస్తారు. స్వామి వచ్చిన ఆనందంలో చూసి వాళ్ళందరికీ అర్థమైపోతుంది హనుమంతుడు సాధించుకొని వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ రకరకాలుగా ఆయన్ని అభినందిస్తారు. కొంతమంది పూలతో, కొంతమంది కొంతమంది కొరిగారు కూడా రకరకాలుగా వాళ్ళకి ఏ రకంగా ఆ పూట వదిలేశాడు. ఎవరికి ఏ రకంగా కావాలో ఆ విధంగా అందరూ ఆయన్ని అభినందించారు. అందరూ యువరాజు ఆలింగనం చేసుకుంటాడు. 1-2 నిమిషాల్లో స్వామి ఆలింగనం చేసుకుంటారు. మన సుందరకాండ సమాప్తం చేస్తాం. సుందరకాండ తతహ అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది, చిట్ట చివర కూడా తతహ అనే శ్లోకంతో ముగించబడుతుంది. అది సుందరకాండ మంగళాకరం. కాబట్టి అందరూ అక్కడే ఉంటారు. వీళ్ళందరూ ఎగురుతారు. అక్కడ రామలక్ష్మణ్ ఉంటారు, అక్కడ కిష్కిందలో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి ఎవరైనా ఎగరగలరు. సముద్రం దాటంటే హనుమంతుడు ఒకడే. వీళ్ళందరూ ఎగిరి దిగిపోతారు. రామలక్ష్మణుడికి ఎదురుకుండా హనుమంతుడు ఉంటాడు. సీక్వెన్సీ అంగదుడు సైన్యం, జామంతుడు సైన్యం, నల్లుడు, నీలుడు, సుగ్రీవుడు, శరకుడు అందరూ అట్లా నిలబడిపోతారు. రాముడు లక్ష్మణుడికి ఎదురుకుండా హనుమంతుడు ఉంటాడు. ఏం చెప్తాడా రాముడు? చూపు హనుమంతుడి మీద పడుతుంది. ఏం చెప్తాడా హనుమంతుడు? సీతను అని కానీ మొదలు పెడితే ఈయన చూడలేదనుకుంటే ఆయన ప్రాణాలు చేస్తాడు. ఇంకా ఉన్నాడు. హనుమంతుడు చెప్తాడు, స్వామి నేను చెప్పే దాంట్లో ఏమాత్రం లోపం వచ్చినా ఘోరం జరిగిపోతుంది. ఇది ఏదైతే ఇదంతా నువ్వే చేయించావు, నేను కాదు చేసింది. ఎందుకంటే మనం రామారావు గారు నేను పలికిన సీతారామ కథని ఎట్లా రాశారు మహానుభావుడు, నేను కదా పలికింది, నువ్వు పలికిస్తే నేను రాశానని చెప్పేసి ఎంఎస్ రామారావు గారు ఎట్లా చెప్పారు. హనుమంతుడు కూడా సేమ్, నాయన ఇదంతా ఏదైతే నేను సముద్రంగా దాటిన నా గొప్ప కాదు, మీరు చేయించారు కాబట్టి నేను దాటగలిగాను. ఇది కూడా నేను ఏది చెప్పాలో అది కూడా మీరే చెప్పించండి. నేను చెప్పే దాంట్లో కనుక ఏమాత్రం కొద్దిగా లోపం జరిగినా ఘోరం జరిగిపోతుంది. నేను చెప్పలేను, నా వల్ల కావట్లేదు అని ఎదురుగుండా రామలక్ష్మణుడికి ఎదురుగుండా నమస్కారం పెట్టేసి నిలబడతారు. తత్ర అంటే ఎక్కడ? తత్ర ద్రష్టమయా సీత. ఫినిష్. 4 ముక్కలు అని చెప్పాడు. తత్ర అంటే ఎక్కడ? ద్రష్ట అంటే చూశాను, మయ అంటే నేను, సీత అంటే సీత. తత్ర ద్రష్ట మయ సీత 4 ముక్కలు చెప్పేశాడు. రాముడి కళ్ళు హనుమంతుడి మీద పడతాయి. ఆనందంగా ఉన్నాడు, కానీ 50% ఇంకా ఆయనకైతే సంకోచం ఉంది. ఎందుకంటే తీసుకెళ్ళిన వాడు కామాంధుడు కాబట్టి, కామవాంఛనకి తీసుకెళ్ళాడు కాబట్టి ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా చెప్పాలి. చూస్తుంటాడు రాముడు. తత్ర ద్రష్టమయా సీత. ఇక్కడ రావణాంతపురే సతీ. సతీ అనేది పాతివర్ష శబ్దం. సతీ అనేది పాతివర్ష శబ్దం. పరమ పవిత్రురాలైనటువంటి సీతామాతను రావణాంతపురంలో నేను చూశాను, జీవించి ఉంది. ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి? సన్యస్యత్వయం జీవంతి. సన్యసించేసింది స్వామి, జీవితం అంతా చదించేసింది. ఎవరి గురించి? త్వయం, నీ గురించే. సన్యస్యత్వయం జీవంతి రామో రామ మనోరథం. రామ 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 అంటూ ఆవిడ జీవితాన్ని అక్కడ కొనసాగిస్తుంది. సన్యస్య త్వయం జీవంతి. జీవంతి సతి, జీవించి ఉంది, పాతివర్షంతో ఉంది అనగానే రాముడి యొక్క కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ధారధారలుగా రాలిపోతూ ఉంటాయి. హనుమ, నా జీవితంలో ఎన్నో ఆనంద అనుభూతులు ఎన్నో అనుభవించాను, అలాగే ఎన్నో కష్టాలు కూడా నేను ఎన్నో అనుభవించాను. ఇంత కష్టంలో ఉన్న నాకు
ఇంత ఓదార్పు, ఇంత ఉపశమనం, ఇంత మంగళాకరమైనటువంటి వార్తలు తీసుకొచ్చి నాకు చెప్పేవే నువ్వు. నేను ఇప్పుడు రాజ్యభ్రష్టుడిని, వనవాసంలో ఉండేవాడిని, నాకు నీకు ఇవ్వాల్సిందేంటి, నా దగ్గర ఏం లేవు, ఏమన్నా ఇవ్వదలుచుకుంటే హనుమ ఇలారా అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటాడు స్వామి. ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని చూసి పైనుంచి దేవతలందరూ పూలవర్షం కురిపిస్తుంటారు. నలుడు, నీలుడు, అంగదుడు, సుగ్రీవుడు ఈ దృశ్యం చూసి లక్షలాది మంది వానర సైన్యం, లక్షలాది మంది బంధుక సైన్యం ఆ దృశ్యాన్ని చూసి పులకరించిపోతూ ఉంటారు. అప్పుడు అనుకుంటాడు హనుమంతుడు, నా జన్మ ధన్యం అయిపోయింది కదా. ఎందుకంటే జీవ బ్రహ్మైక్యం, జీవుడు బ్రహ్మ భగవంతుడు ఐక్యం కావడం, నా జన్మ ధన్యం అయిపోయింది కదా స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటారు. ఈ ఆనందమైన సన్నివేశాన్ని చూసి అందరూ పులకరించిపోతుంటారు. మనం 2 నిమిషాల్లో హారతి చేద్దాం. చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేతి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి నల్పినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీతవలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గోచితి లంక దహించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముఖ యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమి లంకకు కొని వస్తునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదముల రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకో
కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన, నేటి తోడనా రఘుకులమంతా అంతరించి ఉండేది కదా. నన్ని తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చను హనుమంతుని అజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును పేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ. శ్రీ హనుమాన్ గురుదేవుల నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంగళహారతి గురు హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నీలో అనంత, నీవే అంత శ్రీ హనుమంత. శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. ఈ సుందరాకాండ మహాయజ్ఞంలో స్వామి గాథను వినిపించిన నాకును విన్నటువంటి ఆ భక్తాగ్రసులందరికీ కూడా ఆ స్వామి మనోవాంఛిత ఫలసిద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.